ఢిల్లీ చేరుకున్నారు ఆమె. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఉన్న హిండన్ ఎయిర్ బేస్కు ఆమె ప్రయాణించిన C-130 ఎయిర్ క్రాఫ్ట్ చేరుకుంది. హసీనాను హిండన్ ఎయిర్ బేస్ కమాండర్ రిసీవ్ చేసుకున్నారు. హసీనాను భారత సెక్యూరిటీ కౌన్సిల్ అడ్వైజర్ అజిత్ దోవల్ కలిశారు. ఇండియా నుంచి లండన్ వెళ్లనున్నారు షేక్ హసీనా. బ్రిటన్ ఆశ్రయం కోరుతున్నారు ఆమె. బంగ్లాదేశ్లో సైనిక పాలన అమల్లోకి వచ్చింది. బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఢాకాకు విమాన రాకపోకలు నిలిపేశారు. బంగ్లాదేశ్ పార్లమెంట్లోకి నిరసనకారులు చొచ్చుకెళ్లారు. పార్లమెంట్లో విధ్వంసం సృష్టించారు ఆందోళనకారులు. పార్లమెంట్ లోపల సిగరెట్లు తాగుతూ ఫోన్ స్ప్రే చేశారు, విధ్వంసం సృష్టించారు. షేక్ హసీనా రాజీనామాతో నిరసనకారులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు ఢాకా వీధుల్లో. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బంగ్లాదేశ్ అంతటా ప్రస్తుతం ఇంకా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ అంతా కర్ఫ్యూ కొనసాగుతుంది. మరోవైపు బంగ్లాదేశ్లో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడంతో ఢాకా వీధుల్లో సంబరాలు చేసుకుంటున్నారు నిరసనకారులు. అందుకు సంబంధించిన దృశ్యాలే మనం చూస్తున్నాం. ప్రస్తుతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో సాగిన పోరాటం, అంతిమ యాత్ర పేరుతో సాగిన ఈ పోరాటం ప్రస్తుతం షేక్ హసీనా ప్రధాని పీఠం కదిలే వరకు కొనసాగింది. బంగ్లాదేశ్ పార్లమెంట్లో ఆ దృశ్యాలు, పార్లమెంట్లో నిరసనకారులు ఏ రకమైనటువంటి విధ్వంసం సృష్టించారో మనకు కనబడుతుంది. పార్లమెంటా లేదా సినిమా థియేటరా? ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తే మనకు అదే రకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాలు, దిగ్భ్రాంతికరమైన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్ పార్లమెంట్లో నిరసనకారులు ఏ రకమైనటువంటి విధ్వంసం అలజడి సృష్టించారో మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ఒక్కసారిగా సినిమా థియేటర్లో చేసిన గోల మాదిరిగా కనిపిస్తోంది. పార్లమెంటేరియన్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కూర్చునే ఆ పార్లమెంట్ భవనం, ఏదైనా పార్లమెంట్ ఆ దేశానికి దేవాలయం లాంటిది. కానీ ఆ పార్లమెంట్లో ప్రస్తుతం ఎట్లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయో, ఎట్లాంటి దిగ్భ్రాంతికరమైన దృశ్యాలు మనం చూడొచ్చు. పార్లమెంట్లో పొగ తాగుతున్నారు, స్ప్రే చేశారు అక్కడ. ఒక్కసారి మనం ఆ దృశ్యాలు, ఢాకా వీధుల్లో నెలకొన్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఏకంగా వందలాది మంది, వేలాది మంది పూర్తిగా రోడ్లపైకి వచ్చారు. ఏరియల్ వ్యూ షాట్స్ మనకు కనబడతా ఉన్నాయి. ఢాకా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ దృశ్యాలు చూస్తే మనకు అసలు ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్ ఎవరి ఆధీనంలోకి వెళ్ళింది, పూర్తిగా శాంతి భద్రతలు అదుపు తప్పాయి. జనాలు రోడ్లపైకి వచ్చారు, దేశ పార్లమెంట్ను ఆక్రమించారు, దేశ ప్రధాని నివాసం ఉండే ప్రాంతాన్ని కూడా పూర్తిగా చొచ్చుకొని వచ్చారు, చొరబడ్డారు. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందనే అంశం ఒక్కసారిగా ప్రపంచం నిశ్చితంగా గమనిస్తోంది. మనం చూస్తున్న దృశ్యాలు, పార్లమెంట్ సంబంధించిన దృశ్యాలు. పార్లమెంటు వెలుపల, పార్లమెంటు పైన నిరసనకారులు చొచ్చుకు వచ్చి వందలాది మంది పూర్తిగా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు ఈ దృశ్యాలు అద్దం పడుతున్నాయి. బంగ్లాదేశ్ నుంచి ఏం జరుగుతుందనే అంశాలు ఎప్పటికప్పుడు ప్రపంచ దేశాలు ఆరా తీసిన పరిస్థితి. మరోవైపు షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు. మనం చూస్తున్న దృశ్యాలే ప్రస్తుతం బంగ్లాదేశ్లో పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. మరోవైపు అవామీ లీగ్ సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా దగ్ధం చేశారు ఆందోళనకారులు. ఇంకా బంగ్లాదేశ్ వీధుల్లో ఒక్కసారిగా నిరసనకారులు సంబరాలు చేసుకున్న దృశ్యాలు, వేలాది మంది ఆ వీధుల్లో చేరుకొని ఒక్కసారిగా గుమిగూడిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. పూర్తిగా నిరసనకారుల ఆధీనంలోకి వెళ్ళింది ఆ దేశమంతా కూడా. దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా బంగ్లాదేశ్లో జెండాలు చేతపట్టి నిరసనకారులంతా కూడా ఒకసారిగా ఆందోళన చేస్తున్న దృశ్యాలు. షేక్ ముజిబుర్ రెహమాన్ ఫోటోలను, అలాగే ఆయన విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఈయన బంగ్లాదేశ్ జాతిపిత, కానీ తమకు అన్యాయం జరిగిందంటూ నిరసనకారులు ఒక్కసారిగా ఆయన విగ్రహాలను, ఆయన చిత్రపటాలను ధ్వంసం చేసిన దృశ్యాలు మనం చూడవచ్చు. బంగ్లాదేశ్ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బంగ్లాదేశ్ జాతిపిత, దేశమంతా కొనియాడబడ్డ షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు ఆందోళనకారులు. మొన్నటి వరకు ఆయన కీర్తించిన దేశ ప్రజలే ఇప్పుడు ఆయన చిత్రపటాలను, ఆయన విగ్రహాలను కూలదోస్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏం జరుగుతుంది బంగ్లాదేశ్లో అనేది ప్రస్తుతం గుర్తుపట్టుకుంటాం. ఒక్కసారిగా ఢాకా వీధులను మనం పరిశీలిస్తే డ్రోన్ షాట్స్ మనకు అర్థమవుతున్నాయి. వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. ప్రధాని రాజీనామా చేసి దేశం విడిచి పారిపోగానే రెక్కలు తొడిగిన పక్షుల్లా ఒక్కసారిగా దేశ రాజధాని ఢాకాలో
ప్రజలంతా వేలాది మంది గుమికూడారు పార్లమెంటు ప్రాంగణంలో. అలాగే ప్రధాని నివాసం ఉన్న ఆవరణలో వందలాది మంది వేలాది మంది గుమిగూడడంతో ఒక్కసారిగా అక్కడ మళ్ళీ నిరసన ఆగ్రహ జ్వాలలు పెళ్ళిబికాయి. ఒకసారిగా ఆ ప్రాంతమంతా కూడా ఆందోళనకారులతో అట్లుంటున్న పరిస్థితి. ఆందోళనకారులంతా రోడ్లపైకి వచ్చారు. డ్రోన్ షాట్స్ విజువల్స్ మనం చూడొచ్చు. బంగ్లాదేశ్లోని చారిత్రక ప్రాంతమైనటువంటి పార్లమెంటు ఆవరణలో జనాలు ఏ రకంగా పోగు అయ్యారో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అంతకంటే ముందు ప్రధాని రాజీనామా చేశారు. నిరసనకారులను ఉగ్రవాదులతో పోల్చారు. స్టూడెంట్లను కూడా టెర్రరిస్టులతో ప్రధాని పోల్చారు. దీంతో ఒక్కసారిగా ఆందోళనలు మిన్నంటాయి. జనాలు భారీగా రోడ్లపైకి వచ్చారు. ఆర్మీ కూడా చేతులెత్తేసింది. పోలీస్ బలగాలు కూడా చేతులెత్తేసింది. పూర్తిగా ఆ ప్రాంతమంతా కూడా ఆందోళనకారులతో అట్టుడికింది. ఇక మనం ఒకసారి చూడొచ్చు ప్రధానమంత్రి నివాసాన్ని. ఇప్పటికే ఆ ప్రాంతానంతా కూడా ఆందోళనకారులు విధ్వంసకారులు నివాసంలోకి వేలాది మంది చొరబడ్డారు. రకరకాల వింతలు, అసలు రకరకాల చిత్రాలు మనకు అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ సిగరెట్లు తాగుతూ ఆ ప్రధాన నివాసంలో భోజనాలు చేస్తూ ఫర్నిచర్ ఎత్తుకెళ్తూ ఒకటి కాదు రెండు కాదు వింత వింత చేష్టలతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించారు బంగ్లాదేశ్ వాసులు. ప్రధాన నివాసంలో ఉన్న విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్న ఓ వ్యక్తిని మనం చూడొచ్చు. బంగ్లాదేశ్ ప్రధాన నివాసాన్ని మొత్తం లూటీ చేశారు. ఎస్, స్నాక్స్ తింటూ సెల్ఫీలు తీసుకుంటున్నాడు. బఫెట్ తింటూ వీడియోలు తీసుకున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా అల్లుకల్లలో సృష్టించారు. ప్రధాన నివాసాన్ని ఒక ఫుడ్ కోర్ట్ లాగా మార్చేశారు. ఆ ప్రాంతం అంతా కూడా ఆందోళనకారుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ప్రధాని ఇల్లు, పార్లమెంటు, పూర్తిగా బంగ్లాదేశ్ అంతా కూడా శాంతి భద్రతల అదుపు తప్పితే ఏ రకంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం మాజీ ప్రధానిగా మారిన షేక్ హసీనా భారత్లో ప్రస్తుతం ఉన్నారు. హిండన్ ఎయిర్ బేస్లో, గజియాబాద్లోని హిండన్ ఎయిర్ బేస్కు చేరుకుని ఆమె హెలికాప్టర్ ఏ రకంగా ప్రయాణం చేస్తుందో సురక్షితంగా మనం ఒకసారి చూడొచ్చు. షేక్ హసీనా అలాగే షేక్ రెహానా ప్రధాని సోదరి ఇద్దరు కలిసి తమ సామాగ్రితో హెలికాప్టర్లో సురక్షితంగా బయటకు వెళ్తున్న దృశ్యాలు. ఆ దేశ ప్రజల దృష్టిలో ఆమె అక్కడి నుంచి హెలికాప్టర్లో ఉడాయిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాలి. వాళ్ళ భాషలో చెప్పుకోవాలంటే ఆ దేశం నుంచి పారిపోతున్నట్టుగా చెప్పాలి బంగ్లాదేశ్ వాసుల దృష్టిలో. కానీ మనం సాధారణంగా చెప్పే విషయం ఏంటంటే ఆమె సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్తోంది. ఆర్మీ హెలికాప్టర్లో C-130 ఎయిర్ క్రాఫ్ట్లో ఆమె ప్రయాణించింది. ఆమె బయలుదేరుతున్న దృశ్యాలు ఆమె అప్పటికే ఆ దేశ మీడియా కథనాల ప్రకారం, కొన్ని మీడియా సంస్థలు చెప్తున్న ప్రకారం 45 నిమిషాల్లో దేశం విడిచి పారిపోవాలంటూ ఆర్మీ హెచ్చరించినట్టుగా కొన్ని కథనాలు వెలువరుస్తున్నాయి. దాదాపుగా గంట లోపల దేశం విడిచి వెళ్ళకపోతే బాగుండదంటూ ఆర్మీ హెచ్చరించిన నేపథ్యంలో ఆమె అక్కడి నుంచి వెళ్ళినట్టుగా. కానీ ఆర్మీ హెలికాప్టర్లో ఆమె అక్కడి నుంచి బయలుదేరుతున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఆమె సామాగ్రి అంతా కూడా C-130 ఎయిర్ క్రాఫ్ట్లో వెళ్ళారు. తొలుత త్రిపుర రాజధాని అగర్తల చేరుకున్నారు. అగర్తల నుంచి ఢిల్లీ సమీపం యూపీ గజియాబాద్లోని హిండన్ ఎయిర్ బేస్